ఇవి మా గురువు గారి డిపార్ట్మెంట్లు. తెలుపు రాజకీయం, ఎరుపు అరాజకీయం అంటే క్రిమినల్ వ్యవహారాలు, నలుపు డబ్బు విషయం, ఆకుపచ్చ రాజీలు అంటే కాంప్రమైజ్ చేయడం. ఇవి అస్మదీయులు తస్మదీయులు వగైరా. అడుగు మా నేత తాతారావు గారు వస్తున్నారు. నమస్కారం సార్. సార్ నాకు ఇతన్ని సూర్యారావు గారు పంపించారు. మీతో ఏదో పనుందట. చెప్పండి సార్. నా పేరు సుబ్బారాయుడు అండి. నేను ఇక్కడ సిమెంట్ డీలర్ని. గత 5 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. చూడండి బాబా, మీరు చెప్పేది టీవీ సీరియల్ లాగా 13 భాగాల్లో చెప్పకండి. మొత్తం సింగిల్ పార్ట్ లో పాయింట్స్ అయిపోయాయి. అది రాజకీయం. నమస్కారాలండి. ఏంటండి శానాళ్ళకి గుర్తొచ్చాం మీకు? మీ పార్టీ మీటింగ్ కి జనం కావాలా? 4 గంటలకేనా? అలాగేనండి, ఓ 20 లారీలు తోలుతానండి. సెలవండి. ఏటి బాబా తెల్లపోని రెచ్చిపోతుంది ఇవాళ? దండాలండి. ఏటండి, మీ పార్టీ మీటింగ్ కూడా జనం కావాలా? 4 గంటలకేనా మీటింగు? అయ్యి బాబు చంపేశారు కదండి. మీ ఎగస్ పార్టీ పాపారావు మీటింగ్కి జనాన్ని తోలుతానని ఇప్పుడే మాటిచ్చానండి. అయ్యి బాబు కోపడకండి. మరి తుపాకులు కొట్టెట్టుకున్నాక దొంగోడికి అమ్మాలి, పోలీసోడికి అమ్మాలి. మా బిజినెస్ లో అందరికీ సాయపడాలి కదండి. పోనీ ఓ పని చేస్తారేటి, మీ మీటింగ్ 6 గంటలకు ఎట్టుకోండి. ఈ జనాన్నే అక్కడికి షిఫ్టింగ్ మీద తోలుతాను. ఏటి అదే జనం కదా అంటారా? చూడండి బాబా, నాయకులు, పార్టీలు, పార్టీ జెండాలు ఇవన్నీ టెంపరవరీ అండి. జనం మాత్రం పర్మనెంట్ అండి. వాళ్లే ఉంటారు. మొన్న మా జనాన్ని తమిళనాడు కూడా తోలేనండి. చూడండి, కిందటి మీటింగ్ తాలూకు డబ్బు ఇంకా పూర్తిగా అందలేదు. అది ఇది కలిపి బిల్ మొత్తగా పంపేయండి. సెలవండి. మా ఆవిడ గ్యాస్ యాక్సిడెంట్ లో చనిపోయిందండి. ఇప్పుడు ఆ కేసు నా మెడకు చుట్టుకుందండి. నన్ను మీరే రక్షించాలి. కట్నం తేలేదని మీరే చంపేస్తుంటారు. మరి మాటలతో కుళ్ళబొడి చేయకు. మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మన పెదమ కర్తవ్యం. ఇంతకీ బ్రైడ్ బర్నింగ్ కేసా? ఏటేసిన బాబా? 2 టౌన్ సార్. తుఫాన్ బాబా, పోలీసులతో పని కదా, ఎర్రపోన్ తగిలిచ్చు. దండాలండి. ఇన్స్పెక్టర్ శంభులింగం గారేనా? నేనండి, తాతారావుని. ఏం లేదండి, మా రాయుడు బాబా మీద మీ స్టేషన్లో బ్రైడ్ బర్నింగ్ కేసు పెట్టారంట. పాపం అతను చాలా జెంట్లీమన్ అండి. సిగరెట్ అంటిస్తానికి కూడా భయపడతారండి. యాక్సిడెంట్ కింద మార్చేయండి కేసు. మీ కట్టం ఊరికే ఉంచుకోలేండి. రేపు చిత్రలహరి టైంకి మీ ఇంటికి ఒక కలర్ టీవీ పంపిస్తాం. సెలవండి. చూడు బాబా, ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వటానికి ఓ సోనీ కలర్ టీవీ, నా ఫీజు కింద VCR పంపించు. మరి ఇంక నువ్వు సెలవు తీసుకో. వస్తానండి. పనిలో పని నాకు చిన్న టేప్ రికార్డు కూడా తీసు. ఏట పూర్వ సహోదరులు, మీ ఫేసులు చూస్తుంటే ఏదో బ్యాడ్ న్యూస్ తెచ్చినట్టున్నారు. మన జగ్గారావుకి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5 ఏళ్ళు శిక్ష విధించండి నేత. ఈ ఆనందరావు ఎక్కడ దొరికాడయ్యా? మన వ్యాపారానికి నాగార్జున సార్ డ్యాంలా అడ్డు కొట్టేస్తున్నాడు. నేత, ఇప్పుడు మనం ఆనందరావు గారిని సఫా చేస్తే ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు కదా? చూడు, మడిసికి స్పీడ్ ఉండొచ్చు కానీ ఓవర్ స్పీడ్ ఉండకూడదు. మరి జడ్జిల మీదకి, ప్రాసిక్యూటర్ల మీదకి ఎడితే యమగోల్ సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు యాక్సిడెంట్ అయిపోద్ది. ఎడ్డం బాబా, నువ్వు కూడా గుర్తెట్టుకో. అర్రే, చార్లెస్ యోగరాజును పోలీసులు పట్టేశారంట. ఎవరండి అతను? యోగరాజు ఎవరో తెలియదా నీకు? మన డిపార్ట్మెంటే, నా కజిన్ బ్రదర్. అతను ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశాడో, ఎంతమందిని మర్డర్ చేశాడో క్యాలిక్యులేషన్ కూడా చాలా కట్టం. అంత గొప్పవాడండి అతను? గిన్నిస్ బుక్ వాళ్ళు ఇతని కోసం పేజీ కేటాయిద్దాం అనుకుని న్యూస్ ప్రింట్ కొరత వల్ల ఆగిపోయారు. నేత, నేను ఎప్పటికైనా అంత గొప్పవాడిని అవుతానంటారా? మానభంగం చేసిరారా అని పంపితే 3 నిద్రలు చేసి కాపరానికి తీసుకొచ్చే రకం. నీ వల్ల ఏమవుద్ది? అది సరే, యాదిగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆడి సంగతి ఏం చేశారు? ఆ ఎస్ఐ కొంచెం ముండి మనిషి నేత. ఆడి పని పెట్టమని ఎర్రఫోన్కి అప్పచెప్పాను. ఎవరో వచ్చారు. తాతారావు గారు మీరేనండి? నన్నే అంటారండి తాతారావు అని. ఈ ఫోన్లును మా తుఫాన్ బాబా తప్ప
ఈ పోలీస్ బాబా బాధ ఏటో నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం ఏమిటంటే నేత, ఇతను 2 గూండాల్ని లాకప్లో పెట్టాడు. ఆ గూండాల తాలూకు మనుషులు ఇతని కొడుకుని వాళ్ళ లాకప్లో పెట్టుకున్నారు. అదే సంగతి. ఆ, ఓ పని చెయ్యి, ఆ 2 గుండాల్ని నువ్వు వదిలిపెట్టేయి, నీ కొడుకుని ఆళ్ళు వదిలిపెట్టేస్తారు, లెవెల్ అయిపోద్ది. స్టేషన్ లో మిగతా ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారు కదండి, అది నా ఒక్కడి వల్ల ఎలా అవుతుంది సార్? అవ్వదు, ఒక్కడి వల్ల ఏ పని అవ్వదు. నీ హెల్పింగ్ నువ్వు చెయ్యి, మా హెల్పింగ్ మేం చేస్తాం. తుఫాన్ బాబా, కాంప్రమైజింగ్ ఇవ్వరం కదా, పచ్చపోను తగిలిచ్చు. కిడ్నాపింగ్ బాబా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ గ్లిసరిన్ కూడా లేకుండా నా కళ్ళ ముందు కన్నీళ్లతో నుంచుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అబ్బాయి యాక్టింగ్ ఏడుపు కాదు, నిజమేడుపే. మీ గుండాలను వదిలిపెట్టేస్తాడు. పాపం అతని ఒక్కగానొక్క కొడుకుని మీరు ఇడిచిపెట్టేయండి. ఆపరేషన్ గాని చేయించుకున్నావా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయిందంట. ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అతని కొడుకుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి. నువ్వింక సెలవు తీసుకో బాబా. మీ ఆవిడ గారిని అడిగానని చెప్పు, అలపడీలు పెరిగిపోతున్నాయి. సూర్యుడు ఎవడో బ్యాంకులో 10 లక్షలు దోచేశాడంట. అదేంటంటే తెలియనట్టు అడుగుతారు. మనమే కదా చేయించింది. నీకు అసలు బుద్ధి లేదు. మనకి మనమే ఇచ్చేసామని చెప్పుకోకూడదు. ఇండైరెక్ట్ గా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అవును, ఈడు పేపర్లో 10 లక్షలను రాశాడు, మనకి చేరింది 8 కదా. ఆ నల్లపోన్ తగిలిచ్చు. హలో, లైన్లో ఉండు. దోపిడి బాబా, ఏటి పొద్దున్నే టిఫినీ చేసావా? అదే పేపర్ లెక్కకి మన లెక్కకి 2 లక్షలు డిఫరెన్స్ వస్తుందేటి? దన్నాలు సిఐ బాబా, ఏమంటున్నాడు మా శ్రీనివాస్ గారు? ఏటి ఎప్పుడు వరగా మారతానంటున్నాడా? ఆడి సంగతి నేను చూసుకుంటానులే బాబా, నువ్వు ఇంక పెట్టే పోను. ఏమైందండి? అప్రూవర్గా మారుతానంటున్నాడా? చూడు, అయిన దానికి కాని దానికి ఐరాన పడితే అడవి రాముడి సినిమాలో నాగభూషణం చెప్పినట్టు షేక్ చినమస్తాన్లా సేపులు లేకుండా పోతాం. మినిస్టర్ గారితో మాట్లాడాలి, తెల్లపోను తగిలిచ్చు. అగాగో, మినిస్టర్ గారి ప్రియురాలు సోడామణికి తగిలిచ్చు. హాయ్, దన్నాలమ్మా సోడామణి సెల్లిలా. నేనమ్మా తాతారావుని. ఏం లేదమ్మా, షోరూమ్ నుంచి మారుతి డీలక్స్ కార్ ఒకటి వచ్చింది, మీ ఇంటికి పంపిస్తాను, అట్టే పెట్టేసుకో అమ్మా. అబ్బే చాలా చిన్న పని అమ్మా. మన ఎస్పీ రాఘవరావుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి. అయ్యే పని కాదంటావా? పోనీ ఓ చిన్న పని చేసి పెడతావేంటమ్మా? ఏం లేదమ్మా, మన మినిస్టర్ బాబు గారితో చెప్పి ఎస్పీని ఒక్క 2 గంటల పాటు స్టేషన్లో లేకుండా చూడు తల్లి, మిగతాది మేము చూసుకుంటాం. ఆ శ్రీనివాస్ గారి పైలు ఇంకా క్లోజింగ్ చేసేయచ్చు. నాగ్గా నేను చెప్పుకోకూడదు గాని, మరి సాలార్జంగ్ మ్యూజియంలో చోటుందో లేదో నా బుర్రని అక్కడెట్టాలి. అర్థమైంది నేత. శ్రీనివాసు లాకప్లోనే ఎలా చేయించారు? ఆన్ని స్టేషన్లో మన మడుసులు చేసి చంపించేసి పోలీసులే టార్చర్ చేసి చంపారు. ఇది లాకప్ మరణమని యాజిటేషన్ లేవదీశా. ఏమిటి నేత ఈ అన్యాయం? నేను మా తమ్ముడు ఇంతకాలం మిమ్మల్ని నమ్మి సేవ చేసినందుకు ఇదా మీరిచ్చే బహుమతి? చూడు గెడ్డం బాబా, సినిమాల్లో సైడ్ హీరోలాగా సెంటిమెంటల్ డైలాగులు చెప్పకో. అన్నెవరో, తమ్ముడెవరో, చంపేదెవరో, చచ్చిపోయేదెవరో, ఎందులోది డైలాగు? అది ఆ సినిమా పేరు. నీ తలకాయ, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బామ్మర్ది అర్జునుడికి చెప్పిన డైలాగ్ ఇది. పాపం మనాడేదో చాలా ఎమోషన్లో ఉన్నట్టున్నాడు. హాయ్, దన్నాలండి. ఏంటండి, అహోబలరావు అసెంబ్లీలో చెవికోసిన మేకలా అరుస్తున్నాడా? అందుకని నోరు నొక్కేయమంటారా? నోరు నొక్కేసి ఎంతసేపుని పట్టుకుంటామండి? చెయ్యి తీగానే మళ్ళీ అరుస్తాడండి. అందుకని ఓ పని చేస్తామండి, ఏకంగా పీక నొక్కేద్దామండి. మీ పేరు బయటికి రాకుండా చూసే పూసి నాది. అహోబలరావు చచ్చిపోయాడని పేపర్లో చదవంగానే మీరు ఇంకో చిన్న పేపర్ మీద 5 లక్షలు అంకేసి మీ ఆటోగ్రాఫ్ పెట్టి పంపించండి. అదేనండి బాబు మీ సంతకం. ఉంటానండి. హాయ్. మరి ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ టెక్నిక్లన్నీ వాడేస్తేలాగా మోడర్న్ టెక్నిక్లు నేర్చుకోవాలి. తుఫాన్ బాబా, నా గదిలో ఎర్రటి పెట్టుంది, దాన్ని భద్రంగా తీసురా. తెరవకో, మూసుంచు.
రేయ్ బండ బాబా, దీన్ని దూరంగా పట్టుకెళ్ళి కేర్ఫుల్ గా ఓపెనింగ్స్ అయ్యి. చూసావా బాబా? బాబా, మన ఇంటికి ఇంకా పోలీసులు రాలేదంటే ఈ సంగతి ఆయనకి ఇంకా తెలిసి ఉండదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొచ్చాయి. ఎల్లో అనబట్టల్లా మున్సిపాలిటీ శానిటరీ డిపార్ట్మెంట్ పురుగుల మందు కొట్టడానికి వచ్చారు. కొట్టు. ఏమిటయ్యా వెతుకుతున్నావు? పురుగులు, చీడ పురుగులు. చీడ పురుగుల కోసం వెతకడం ఎందుకు? మందు కొట్టాక వస్తాయి కదా. ఏంటా నువ్వు మాట్లాడదే? 10 సంవత్సరాల సర్వీసు నాకు నేర్పిస్తాను. నన్ను నమ్మండి, నేను పడేసింది ఆ ఆనందరావు గారి కాంపౌండ్ లోనే. మొత్తంతా వెతికాను సార్, ఎక్కడా కనపడలేదు. వీడిని ఇలా వదిలిపెట్ట. నన్ను కొట్టినా చంపినా నిజం అదే. పాపం వీడి పేస్ట్ చూస్తుంటే ఈ నిజమే చెప్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఒకవేళ తోటలో దొరికితే పిల్లలు గాని లోపల తీసుకెళ్లారేమో. ఆ ఐడియా నాకు తట్టలేదు సార్. నీకు తడితే నేను ఎవరయ్యా నువ్వు? దొంగనయ్యా, దొంగతనం చేద్దామని వచ్చాను. లేకపోతే ఏంటయ్యా, కరెంటు బాగు చేద్దామని వచ్చిన కరెంటు మనిషి పట్టుకుని దబాయించి మాట్లాడతావా? ఆ గనక కాలిందంటే వీధులు పీకేస్తాను చేస్తా. మరి మా ఇంట్లో కరెంటు చెడిపోయిందని నీతో ఎవరు చెప్పారయ్యా? విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పారు. లేకపోతే ఏంటయ్యా, నాకేమో దివ్య దృష్టి ఉందనుకున్నావా? మీ అయ్యగారే ఫోన్ చేసి చెప్పారు. ఇంతకీ మెయిన్ బోర్డు అక్కడ ఉండు, పొయ్యి మీద కూర మాడుతున్నట్టుంది, ఇప్పుడే వస్తాను. అమ్మనా కొడక దొంగ దొంగ రామయ్య, దొంగ రామయ్య, రామ్ అరిస్తే పుడుస్తా. మర్యాదగా చెప్పు, క్యాసెట్ ఎక్కడ? ఏం క్యాసెట్ అయ్యా బాబు, నాకేం తెలియదయ్యా. శంకరయ్య దొంగ దొంగ దొంగ. మందులు కొట్టేవాడు నువ్వు. మర్యాదగా క్యాసెట్ ఇవ్వకపోతే జాయింట్ గా పొడిచేస్తా. శంకరయ్య అందరూ వచ్చేస్తున్నాడా? రౌడీ బాబాలు దున్నపోతుని బందితోటిలో గిడ్చుకొచ్చినట్టు ఆఫీసర్ గారిని ఎత్తుకొచ్చారేటి? ఆనందరావు గారు ఆశ్చర్యపోతున్నారా? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మా చిత్రరాజం, ఐ మీన్ దట్ క్యాసెట్ మా చేయి జారకుండా ఉండాలని. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నా దగ్గర కత్తో గన్నో ఉంటుందనుకున్నారు కదా? నో 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 నో. కానీ దానికంటే పవర్ఫుల్ అయింది ఉంది, సెంటిమెంట్. నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి అసలు విషయం ఏమిటో చెప్పు. అసలు విషయం ఏమిటంటే, ఇవాళ సాయంత్రం గ్రీన్లాండ్స్ ప్రైమరీ స్కూల్లో ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేశాం. వాళ్ళు ఎవరై ఉంటారన్న విషయం మీ లాయర్ బుర్రకి చెప్పక్కర్లేదు అనుకుంటారు. ఈ ఫోన్ మా నేతదే అయి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ వారు చెప్తారు, వినండి. హలో, నమస్కారం అండి. హాయ్. ఏటండి, ఆ రోజు మనం క్లబ్ లో క్రాసింగ్ అయ్యాం. ఆ తర్వాత ఇదేనండి మాట్లాడుకోవటం. మీకు గుర్తుందో లేదో, నా టైం అయిపోవచ్చేసిందని ఆ రోజు చాలా రాంగ్ డైలాగ్ వాడారండి. ఇప్పుడు తమరి టైం వచ్చేసిందండి క్లోజింగ్ కి. ఒక్క పాలి మీ పిల్ల బాబాల డైలాగులేనండి. నాన్న, వీళ్ళెవరో వచ్చి మమ్మల్ని ఎత్తుకొచ్చేసారు. నాకు చాలా భయంగా ఉంది. వెంటనే వచ్చి తీసుకెళ్ళవా? మీరేం భయపడకండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. తొందరగా రండి బాబా. పాపం తల్లేని పిల్లలు కుక్క పెట్టి మరీ ఏడుతున్నారు. బాబా తొందరగా వచ్చేయండి. విన్నారుగా? అదండి